ఎంతవరకు చెప్పాను? చాలాసేపు అయిందా ఏంటి? ఓ వాట్ ఫెర్వర్ వాజ్ ఇన్ రిలీజియస్ పర్సన్స్. అంటే ఆ రిలీజియస్ పర్సన్స్ ఆ రిలీజన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇష్టం చూపిస్తారో, ఎంత భక్తి వాళ్ళ ప్రార్థనలో ఉంటుందో, ఎంత ఉత్సాహం వాళ్ళ యొక్క సద్గుణాల్లో ఉంటుందో, మామూలుగా ఈ భయంకరమైన ఈ క్రమశిక్షణలో వాళ్ళు ఎంత ప్రేమగా వంట చేస్తారు, అండ్ ఎంత గౌరవం, నమ్రత పెద్దల పట్ల ఉంటుంది. నిజానికి వాళ్ళ పనులన్నీ కూడా సాక్ష్యమే. వాళ్ళు ఎంతో పవిత్రమైన సంపూర్ణమైన జీవితం, సో మైటీ ప్రాపంచికమైనవన్నీ కూడా కాలు కింద వేసి నిలిపేశారు ప్రాపంచ సుఖాలు. ఈ రోజుల్లో హీఈస్ అకౌంటెడ్ వర్చువస్ దట్ ఈస్ నో ఒఫెండర్. అంటే తనని ఎవరు కూడా అఫెండ్ చేసి ఎవరు ఆ, తన మీద అఫెండ్ చేసేవాళ్ళు లేని వాళ్ళనే మనం సద్గుణాలు ఉన్న వ్యక్తి అనుకుంటున్నాం. అండ్ దట్ మే విత్ పేషెన్స్ కీప్ సమ్ లిటిల్ స్పార్కిల్ ఆఫ్ దట్ వర్చ్యూ అండ్ ఫర్వర్. అంటే అటువంటి పేషెన్స్, అటువంటి ఇష్టము ఆ సద్గుణాల పట్ల, అండ్ ఫర్వర్ దట్ హీ హ్యాడ్ ఫస్ట్ మొట్టమొదట ఉన్నట్టుగా అలాగా నవడేస్ హీ ఈజ్ అకౌంటెడ్ వర్చ్యువస్ అండ్ దట్ మే విత్ పేషెన్స్. అందుకని ఎంతో సహనంతో మనం కూడా అటువంటి సద్గుణాలతోటి ఉండాలి. బట్ అలాస్ ఫర్ సారో, దుఃఖకారణమైన విషయం ఏంటి? ఇట్ ఈస్ త్రూ అవర్ ఓన్ స్లాత్ అండ్ నెగ్లిజెన్స్. మనకున్న బద్ధకం, మనకున్న నెగ్లిజెన్స్ వల్ల, అండ్ త్రూ లూజింగ్ ఆఫ్ టైం, అంత టైం అంతా కోల్పోతున్నాం. దట్ వీ సో సూన్ ఫాలెన్ ఫ్రమ్ అవర్ ఫస్ట్ ఫెర్వర్ ఇన్ టు సచ్ ఎ గాస్ట్లీ వీక్నెస్. మనం అందరం ఎందులో పడిపోతున్నాం అంటే అటువంటి బలహీనత అండ్ డల్నెస్ ఆఫ్ స్పిరిట్. అంటే స్పిరిట్ యొక్క డల్నెస్ లో పడిపోతున్నాం. దట్ ఇన్ మేనర్ ఇట్ ఈస్ టూ టీడియస్ టు అస్ ఫర్ టు లివ్. ఎందుకంటే అటువంటి జీవితం జీవించడం కూడా అది ఎంతో కష్టతరమైన జీవితమే. బట్ వుడ్ టు గాడ్ దట్ ద డిజైర్ టు ప్రాఫిట్ ఇన్ వర్చ్యూ slept not so utterly in thee, that so oft has seen the holy examples of blessed saints. అందుకని భగవంతుడి పట్ల ఈ కోరిక ఏదో అంటే ప్రాఫిట్ ఇన్ వర్చ్యూస్ పెంచుకుందామని స్లెప్ట్ నాట్, అంటే వర్చ్యూ స్లెప్ట్ నాట్ సో అట్టర్లీ, అంత సంపూర్ణంగా మీలోని సద్గుణాలు అవన్నీ లేనిటువంటి ఆ కోరికని మీరు కలిగి ఉండకండి. సద్గుణాలు ఏం పొందను, ఏ ప్రాఫిట్ పొందను అని. దట్ సో ఆఫ్ట్, తరచుగా హ్యాస్ట్ సీన్ ద హోలీ ఎగ్జాంపుల్స్, ఈ బ్లెస్డ్ సైన్స్ యొక్క ఉదాహరణలని తరచుగా చూడండి, వాళ్ళు ఎలా జీవించారు అని. అది చెప్తున్నారండి. ఓకేనండి, ఇంకా 15 minutes ఉంది. ఈ పాయింట్ అవ్వదండి ఈరోజు. 2 pages కంటే ఎక్కువే ఉన్నట్టుంది. నేను చెప్పనా? చెప్తే అయిపోతుందా? చెప్తారా? మీరు చెప్తే అయిపోవచ్చు. ఈ పాయింట్ 19 కదా. అంటే ఒక మంచి మతపరమైన వ్యక్తి, ఇక్కడ రిలీజియస్ మ్యాన్ అంటే నేను అలా మాట్లాడుతున్నాను, అన్ని రకాలైన సద్గుణాలతోని ఉంటాడు. అండ్ బి అంటే దీని హెడ్డింగ్ ఏంటంటే ఆన్ ద ఎక్సర్సైజెస్ ఆఫ్ గుడ్ రిలీజియస్ పర్సన్. అంటే మంచి మతపరమైన వ్యక్తి చేసే పనులు ఎలా ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా ఇన్వార్డ్ యాజ్ ఇట్ అపియరెత్ అవుట్వర్డ్, బయటకు ఎలా ఉంటాడో లోపల అలాగే ఉంటాడు. అండ్ దాట్ మచ్ మోర్ ఇన్వార్డ్ ఫర్ ఆల్మైటీ గాడ్ బిహోల్డెత్ the heart, whom we should always honor and reverence, as if we were ever in his bodily presence. అంటే ఆల్మైటీ గాడ్ ఎప్పుడు కూడాను ఆయనని కలిగి ఉంటాడు, ఆయన హృదయంలో ఉంటాడనమాట. whom we should always honor, అలాంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు గౌరవించాలి. రివరెన్స్ అన్న ఎంత వీఆర్ ఎవర్ ఇన్ హిస్ బాడీలీ ప్రెజెన్స్, ఆయన అలాంటి వాళ్ళు మన దగ్గరే ఉన్నారన్నంతగా మనం ఉండాలి. అండ్ అపియర్ బిఫోర్ హిమ్, భగవంతుడి ముందు ఏ విధంగా ఉండాలంటే, అంటే భగవంతుడు మనకి భౌతికంగా మన దగ్గరే ఉన్నాడు అన్నట్టు ఉండాలి. ఆయన అంటే ఎపియర్ బిఫోర్ హిమ్ అంటే ఆ భగవంతుడి ముందు యాజ్ ఏంజల్స్ క్లీన్ అండ్ ప్యూర్. అంటే ఈ మహాత్ములందరూ ఎలా ఉంటారు? ఎంతో పవిత్రంగా దేవతల్లాగా ఉంటారు. షైనింగ్ ఇన్ ఆల్ వర్చ్యూ, అన్ని సద్గుణాలతోటి ప్రకాశిస్తూ. వీ ఆట్ ఎవ్రీడే టు రివ్యూ అవర్ పర్పస్ ఇన్ గాడ్. మనం ప్రతిరోజు మన జీవితం యొక్క లక్ష్యాన్ని భగవద్ దృష్టిలో ఏంటి అని మనం రివ్యూ చేసుకోవాలంటే ప్రతిరోజు దాన్ని కొత్తగా జ్ఞాపకం చేసుకుని, అండ్ టు స్టర్ అవర్ హార్ట్, మన
టు ఫర్వర్ అండ్ డివోషన్. మన హృదయాలను ఎలాగ మనం చలింపజేసుకోవాలంటే భక్తి వైపును, ఇష్టం అంటే కమిట్మెంట్, భక్తితో, ఇష్టంతో ఉన్న భక్తిగా మారాలి. యాజ్ దో ఇట్ వర్ ద ఫస్ట్ డే ఆఫ్ అవర్ కన్వర్షన్. ఈ రోజే మనం మారినప్పుడు ఎంత శ్రద్ధాభక్తితో ఉంటామో అలా ఉండాలి. అండ్ డైలీ వీ షెల్ ప్రే అండ్ సే థస్. ప్రతిరోజు మనం ప్రార్థన చేసి ఇలా చెప్పాలట, హెల్ప్ మీ మై లార్డ్ జేసు దట్ ఐ మే పర్సీవర్ ఇన్ గుడ్ పర్పస్. ఓ భగవంతుడా, నాకు సహాయం చెయ్యి, నేను ఒక మంచి లక్ష్యంతో నిరంతరంగా ఉండాలి. అండ్ ఇన్ థై హోలీ సర్వీస్ ఆన్ టు మై డెత్. చనిపోయే వరకు నీ యొక్క సేవలోనే నేను ఉండాలి. అండ్ దట్ ఐ మే నౌ దిస్ ప్రెసెంట్ డే పర్ఫెక్ట్లీ బిగిన్. ఇవాళ ఉన్న ఈ రోజు నేను చక్కగా స్టార్ట్ చేయాలి. ఫర్ ఇట్ ఈస్ నథింగ్ దట్ ఐ హ్యావ్ డన్ ఇన్ టైమ్ పాస్ట్. ఇంతకు ముందు నేను చేసింది ఏమీ లేదు, అందుకని ఈ రోజు నేను చక్కగా స్టార్ట్ చేసేటట్టు చెయ్యని భగవంతుడిని ప్రార్థన చేయాలి. ఆఫ్టర్ అవర్ పర్పస్ అండ్ ఆఫ్టర్ అవర్ ఇంటెంట్ షల్ బీ అవర్ రివార్డ్. అంటే మన పర్పస్, మన లక్ష్యము మనకు వచ్చినదే అక్కడ మనకు బహుమతిగా వస్తుంది. అంటే మన లక్ష్యం ఏమిటో, మన ఉద్దేశం ఏమిటో అదే మనకు వస్తుంది. అండ్ దో అవర్ ఇంటెంట్ బి నెవర్ సో గుడ్. మన ఉద్దేశ్యం అంత మంచిగా లేదనుకోండి, లేకపోయినా యట్ ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ పుట్ దేర్ టు ఏ గుడ్ విల్ అండ్ ఎ గ్రేట్ డెలిజెన్స్. మనకి అంత పవిత్రమైనది లేకపోయినా సరే మన మంచి ఇచ్ఛాశక్తిని అలాగే నైపుణ్యాన్ని పెట్టాలి. ఫర్ ఇఫ్ హీ దట్ ఆఫెన్ టైమ్స్ పర్పసెత్ టు డూ వెల్. ఎవరైతే తరచుగా బాగా చెయ్యాలని లక్ష్యంతో ఉంటారో, అండ్ టు ప్రాఫిట్ ఇన్ వర్చ్యూ, సద్గుణాలని పొందాలని, యట్ ఫాలెత్ ఇన్ దిస్ డూయింగ్, ఆయన ఫెయిల్ అయితే, తను అనుకున్నా సరే ఫెయిల్ అయిపోతూ ఉండొచ్చు. వాట్ షెల్ హీ డూ టు దెన్. అంటే అప్పుడు ఆయన ఏం చేయాలి? హీ డూ దెన్ అంటే నేను మంచిగా జీవించాలనుకున్నా ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు నేనేం చెయ్యాలి? హూ సెల్డమ్ ఆర్ నెవర్ టేక్ ఇట్ సచ్ పర్పస్. ఎవరు కూడా ఆ లక్ష్యమే లేకుండా జీవించుతూ ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? లెట్ us ఇంటెంట్ టు డూ ద బెస్ట్ వీ కెన్. అందుకని మనం ఎప్పుడు ఏమిటండి లక్ష్యం ఉండాలంటే మంచి పని చేయాలి. మనకి ఎంత బెస్ట్ చేయగలమో అంత బెస్ట్గా అలాంటి పనులే చేయాలి. అండ్ యట్ అవర్ గుడ్ పర్పస్ మే హ్యాపెన్ టు బి హిండర్డ్ అండ్ లెట్టెడ్ ఇన్ డైవర్స్ మేనర్స్. అయినా కూడా మన మంచి లక్ష్యం అన్నది రకరకాల విధంగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అండ్ అవర్ స్పెషల్ హిండ్రెన్స్ ఈజ్ దిస్. మనకు వచ్చే మొట్టమొదటి అంటే స్పెషల్గా ఉన్న ఆటంకం ఏంటంటే, వీ సో లైట్లీ లీవ్ ఆఫ్ అవర్ గుడ్ ఎక్సర్సైజెస్ దట్ వీ హ్యావ్ యూజ్డ్ టు డూ బిఫోర్ టైమ్. ఇంతకు ముందు మనం జీవించడానికి చేసిన మంచి పనులన్నీ ఇప్పుడు చాలా లైట్గా వదిలేస్తూ ఉంటాం. To do we have used to do before time, for it is seldom seen that a good purpose willfully broken. అంటే అరుదుగా మనం చూస్తూ ఉంటాం, ఇష్టపూర్వకంగా ఒక మంచి లక్ష్యాన్ని కానీ మనం బ్రేక్ చేస్తే మేబీ రికవర్డ్ అగైన్ వితౌట్ గ్రేట్ స్పిరిచువల్ హిండ్రెన్స్. అది ఆధ్యాత్మికమైన ఆటంకం పెద్దగా లేకుండానే మళ్ళీ మనం పొందగలం. ద పర్పస్ ఆఫ్ రైటియస్ మెన్ డిపెండెడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే మంచి ధర్మంగా జీవించే వాళ్ళ లక్ష్యం ఎప్పుడు కూడా భగవత్ కృపతో నిండి ఉంటుంది. మోర్ దాన్ ఇన్ దెమ్సెల్వ్స్, వాళ్ళకంటే భగవత్ కృపతోటే ఉంటుంది. ఆర్ ఇన్ దేర్ ఓన్ విజ్డమ్, వాళ్ళకున్న జ్ఞానం. ఫర్ మ్యాన్ పర్పసెత్ బట్ గాడ్ డిస్పోజెత్. భగవంతుడు తాను ఒకటి తెలిస్తే భగవంతుడు వేరేగా తెలుస్తాడు అంటారు కదా. మే ద వే దట్ మ్యాన్ షల్ వాక్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ నాట్ ఇన్ హిమ్సెల్ఫ్ బట్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే మీరు ఈ మనిషి నడిచే మార్గం తనకి తానుగా కాదు, భగవత్ కృపతోటే అన్నీ జరుగుతున్నాయని. ద వే దట్ మ్యాన్ షల్ వాక్, మనిషి నడిచే నడక ఎలా ఉండాలంటే ఈ జగత్తులో తనకి తానుగా కాదు, భగవత్ కృపతోటే ఆయన నడవాలి. It is good custom we sometimes left off for help of our neighbor. It may soon be recovered. అంటే ఒక్కొక్కప్పుడు మనం మన పక్కవాడికి సహాయం చేయడంలో మనం ఆగిపోవచ్చు, కానీ అది మనం మళ్ళీ దానికి తగిన ఫలితం పొందుతాం. బట్ ఇఫ్ ఇట్ బి లెఫ్ట్ ఆఫ్ త్రూ స్లాత్
అలా కాకుండా చెడ్డ విషయాల కోసం మనం వదిలేసామంటే ఆర్ త్రూ అవర్ ఓన్ నెగ్లిజెన్స్, మనకు ఉన్నటువంటి కేర్లెస్నెస్ వల్ల కానీ మనం వదిలేస్తే ఇట్ విల్ గ్రేట్లీ హిండరస్, అది మనల్ని ఎంతో ఆటంకపరుస్తుంది. అండ్ హార్డ్లీ విల్ ఇట్ బి రికవర్డ్ అగైన్, అది మనం మళ్ళీను పూర్తి చేసుకోలేము. అంటే మన స్వార్థంతో, మన బద్ధకంతో ఏదోలాగా మనం అన్నీ వదిలేసేమంటే ముందుకెళ్ళడం కష్టం. కానీ ఇతరులకు సహాయం చేయడానికి కానీ ఆగినా సరే అది రికవర్ అయిపోతుంది. Thus, it appeareth that though we encourage ourselves all that we can to do well, yet it is good that we always take such good purpose, especially against such things as hinder us most. మనందరం కూడా మనకు అలా కనిపిస్తుందంటే మనం మనని మనం ప్రోత్సహించుకుంటున్నాం, మనకేమో బాగా చేస్తున్నామని. అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే అటువంటి లక్ష్యం, గుడ్ లక్ష్యాన్ని, మంచి లక్ష్యాన్ని అగైన్స్ సచ్ థింగ్స్ యాజ్ హిండర్ అస్ మోస్ట్, మన ఆటంకపరిచే వైపే మనం, ఎస్పెషల్లీ అగైన్స్ సచ్ థింగ్స్ యాజ్ హిండర్ అస్ మోస్ట్, మనని అడ్డేటటువంటి అంటే ఇట్ ఈస్ గుడ్, ఇది మంచి విషయం ఏంటంటే వీ ఆల్వేస్ టేక్ సచ్ గుడ్ పర్పస్, మంచి లక్ష్యంతో ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడు అంటే మనని ఆటంకపరిచే విషయాలకి వ్యతిరేకంగా ఉండాలి. వీ మస్ట్ ఆల్సో మేక్ డిలిజెంట్ సెర్చ్, మనం ఎంతో నైపుణ్యంతో అన్వేషణ చేయాలి లోపల బయట కూడాను. దట్ వీ లీవ్ నథింగ్ ఇనార్డినేట్ అన్రిఫార్మ్డ్ ఇన్ అస్, మనం ఎలాగ చేయాలంటే లోపల బయట ఎంతో నైపుణ్యంతో చూసుకోవాలి. మనం ఏది కూడా అంటే ఏది సంస్కరణ లేని పని మనలో చేయకూడదు. యాజ్ అవర్ ఫ్రయాలిటీ మే సఫర్, మన యొక్క వీక్నెస్ తోటి అటువంటివి మనం ఆ పనులు చేయకూడదు, వాటికి సమీపంగా కూడా ఉండకూడదు. అండ్ ఇఫ్ thou cannot for frailty of thyself, అంటే ఒకవేళ నీలో ఉన్న బలహీనతని నువ్వు చూడకపోతే డూ thus కంటిన్యూઅల్లీ, అదే కానీ కంటిన్యూ చేస్తే, yet at the least that thou do it once in the day, ఈవినింగ్ ఆర్ మార్నింగ్. అంటే అండ్ ఇఫ్ thou cannot for frailty of thyself, ఫ్రయాలిటీ ఒకసారి చూడండి, కరెక్ట్గా వీక్నెస్ అని కాదా దాని అర్థం, ఫార్ AILTY, అదేనండి, ఫిజికల్ వీక్నెస్, ల్యాక్ ఆఫ్ హెల్త్ ఆర్ స్ట్రెంగ్త్. ఓకే, అందుకని ఒకవేళ నీ అంతటి నీవు నీరసం అంటే వీక్నెస్ వల్ల కానీ కంటిన్యూగా చేస్తూ ఉంటే, ఇఫ్ thou cannot చేయలేకపోతే, yet at the least thou do it once in the day, రోజుకి ఒకసారి చెయ్యి, ఈవినింగ్ ఆర్ మార్నింగ్, పగలో సాయంత్రమో పొద్దున్నో చెయ్యి. అంటే అంత నీరసంతో నువ్వు ఇవన్నీ ఎక్కువగా చేయలేకపోతే, ఇన్ ద మార్నింగ్ thou shall take ఏ గుడ్ పర్పస్ ఫర్ దట్ డే, మార్నింగే ఈ రోజుకి ఒక మంచి లక్ష్యాన్ని మనం సంకల్పించాలి. ఫాలోయింగ్ అండ్ అట్ నైట్ thou shalt, రాత్రి వేళ thou shalt డిశ్చార్జ్, ఇక్కడ ఏముంది, క్రీస్తు ఉన్నాడు. మీరు కంటిన్యూ అవ్వాలి. డిస్కస్ డెలిజెంట్లీ హౌ thou hast behaved ద డే బిఫోర్, అంటే నీ అంతటా నువ్వు రాత్రి వేళ చూసుకో, ఆ ముందు రోజు నువ్వు ఎలా ప్రవర్తించావు, ఎంత నైపుణ్యంతో, మాటలో, చేతలో, ఆలోచనలో, అంటే త్రికరణ శుద్ధిగా నువ్వు ఏమేమి చేసేవో రాత్రి పడుకునే ముందు ఆలోచించు. ఫర్ ఇన్ దెమ్ వీ డూ ఆఫెన్ అఫెండ్ గాడ్, అంటే అప్పుడు మనం ఏంటంటే భగవంతుడికి కష్టతరం అటాక్ చేసే పనులు చేస్తావు. అండ్ అవర్ నైబర్, మన చుట్టుపక్కల వాళ్ళని కష్టం కలిగించే పనులే చేస్తాం. ఆర్మ్ thee as Christ true knight with meekness and clarity, క్రీస్తు యొక్క నిజమైనటువంటి వీరుడుగా నిన్ను నువ్వు ఆయుధాలతో ఉంచుకో. ఏంటంటే నువ్వు ఎంతో అమాయకత్వంతో, ధాతృత్వంతో అన్ని రకాలైన చెడులు అనే శత్రుత్వం నుంచి దూరం, వ్యతిరేకంగాను ఉండడానికి ప్రయత్నించు. నువ్వు అతిగా తినడం నుంచి నిన్ను కాపాడుకో. అండ్ thou shalt more lightly, ఎంతో లైట్గా, రిఫ్రైన్ ఆల్ కార్నల్ డిజైర్స్, నీలో ఉన్నటువంటి ఇలాంటి కార్నల్ అంటే ఏంటి, లోపల ఏంటో మనకి కోరికలు అవి ఉండిపోతాయి సీక్రెట్గా, వాటన్నిటి నుంచి నిన్ను రక్షించుకో. లెట్ నాట్ ద ఘాస్ట్లీ ఎనిమీ ఫైండ్ ధీ ఆల్ ఐడిల్,
ఈ నీ శత్రువు నువ్వు చాలా ఐడిల్గా కూర్చున్నట్టుగా దొరకకూడదు నువ్వు నీ శత్రువుకి. బట్ దట్ హౌ బి రీడింగ్, రైటింగ్, ప్రేయింగ్, డివోట్లీ మోన్ డివోట్లీ థింకింగ్ ఆర్ సమ్ అదర్ గుడ్ లేబర్ డూయింగ్ ఫర్ ద కామనాలిటీ. అంటే ఎప్పుడు ఉట్టినేను మాత్రం నీ యొక్క ఎనిమికి నువ్వు దొరక్కు, ప్రతి క్షణం ఏదో ఒకటి అంటే సద్వినియోగం చేయమన్నాడు. చదవడం, రాయడం, భగవంతుణ్ణి భక్తితో ప్రార్థించడం, ఆయన కోసం ఆలోచించడం, ఇంకేదైనా సరే మంచి పని అందరి కోసం ఆ చేయడంలో ఉండు. అంతేగాని నీ శత్రువు ఏవి నువ్వు మంచి పని చేయనప్పుడు అటాక్ చేస్తుందని. బాడీలీ ఎక్సర్సైజెస్ ఆర్ టు బి డన్ డిస్క్రిట్లీ, అంటే వివేకంతో నీకు శారీరకమైన వ్యాయామాలు చేయి. ఫర్ దాట్ విచ్ ఈస్ ప్రాఫిటబుల్ టు వన్ ఈజ్ సమ్టైమ్స్ హర్ట్ఫుల్ టు అనదర్. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు నీకేది లాభమో ఇతరులకు అది బాధాకరంగా ఉండొచ్చు. అండ్ ఆల్సో స్పిరిచువల్ లేబర్స్ డన్ ఆఫ్ డివోషన్ ఆర్ మోర్ ష్యూర్. భక్తితో నువ్వు చేసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కష్టాలన్నీ కూడా ఇన్ ప్రైవేట్ దాన్ ఇన్ ఓపెన్ ప్లేస్. ప్రైవేట్గా చెయ్యి, అంటే భగవంతుని ప్రార్థన చేసిన ఆ పూజ అవన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చేయొద్దు అని చెప్తున్నారు. తర్వాత అండ్ thou must be aware that thou be not more ready to private devotions than to them that thou art bound to by duty of thy religion. నువ్వు ఎప్పుడు కూడా అవేర్నెస్తో ఉండు. ఎందుకంటే దౌ బీ నాట్ మోర్ రెడీ, నువ్వు అంత రెడీగా లేకుండా టు ప్రైవేట్ డివోషన్స్. అంటే ఏంటి ప్రైవేట్ డివోషన్స్ అంటే మనం అంతర్గతంగా ఉన్న భక్తులు, నాకు ఇది చేయి అది చేయి, దాన్ టు దెమ్ దట్ దౌ ఆర్ట్ బౌండ్ టు బై డ్యూటీ ఆఫ్ దై రిలీజన్. అంటే నీ మతం వల్ల వచ్చిన వాటికంటే నువ్వేవో వ్యక్తిగతమైనటువంటి ఆ భక్తి అన్న దాని నుంచి నువ్వు అవేర్నెస్తో చూసుకో. అంటే ఏంటి, మనం స్వార్థపూరితంగా చేసేది. బట్ వెన్ దై డ్యూటీ ఈజ్ ఫుల్ఫిల్డ్, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించినప్పుడు, దెన్ యాడ్ దేర్ టు ఆఫ్టర్ యాజ్ దై డివోషన్ గివెత్, అంటే దానికి నీ భక్తి నీకు ఇచ్చినట్టుగా నువ్వు దాన్ని యాడ్ చేయి. ఆల్ మే నాట్, అంటే భక్తితో నువ్వేమో నీ డ్యూటీని ఫుల్ఫిల్ చేయి. ఆల్ మే నాట్ యూజ్ వన్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్, అందరూ ఒకే పద్ధతిని వాడరు. బట్ వన్ ఇన్ వన్ మేనర్, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతితో ఉంటారు, ఇంకొకరు ఇంకో పద్ధతితో ఉంటారు. యాజ్ దే షల్ ఫీల్ టు బి మోస్ట్ ప్రాఫిటబుల్ టు దెమ్, వాళ్ళకి ఏది బాగా ప్రాఫిట్ అవుతుందో అన్నది. అందరి పద్ధతుల్లో ఒకలా ఉండవు, ఎవరి అంటే ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటాయి. ఆల్సో ఇస్ ద టైమ్ రిక్వైర్డ్ సో డైవర్స్ ఎక్సర్సైజెస్ ఆర్ టు బి యూజ్, సమయాన్ని బట్టి రకరకాలుగా నువ్వు ఉపయోగించు. ఫర్ వన్ మేనర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ నెససరీ ఆన్ ద హోలీ డే. అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ అంటే భౌతిక ఎక్సర్సైజ్ కాదు, పని. అంటే పవిత్రమైన రోజుల్లో ఒక రకమైనది నువ్వు చేస్తే మరొక రోజుని ఫిరియల్ డే ఆన్ ద, ఫిరియల్ అంటే ఒకసారి చూడాలి, FERIAL. అయిపోవచ్చింది. ఫిరియల్ అంటే హోలీకి వ్యతిరేకమా ఏంటి? an ordinary weekday in Christian liturgical calendar. పవిత్రమైన రోజుల్లో ఎటువంటి పనులు చేయాలో అలా చెయ్యి, సామాన్యమైన రోజుల్లో ఎలా చేయాలో అలా చెయ్యి. వన్ ఇన్ ద టైమ్ ఆఫ్ టెంప్టేషన్, అనదర్ ఇన్ ద టైమ్ ఆఫ్ పీస్ అండ్ కన్సోలేషన్. అంటే టెంప్టేషన్ వచ్చినప్పుడు ఒక రకంగా, అలాగే శాంతి ఓదార్పు వచ్చినప్పుడు ఒక రకంగా. వన్ వెన్ వీ హ్యావ్ స్వీట్నెస్ ఇన్ డివోషన్, మనకేమో భక్తిలో ఎంతో అంటే మధురత్వం దొరికినప్పుడు ఒక రకంగా. అనదర్ వెన్ డివోషన్ విత్డ్రాయత్, భక్తి లేనప్పుడు ఒక రకంగా చేస్తూ ఉంటాం. ఆల్సో అగైన్స్ ప్రిన్సిపల్ ఫీస్ట్స్, అలాగే ముఖ్యమైనటువంటి విందులు. వీ ఆట్ టు బి మోర్ డెలిజెంట్ ఇన్ గుడ్ వర్క్స్ అండ్ డివోట్లీ టు కాల్ ఫర్ హెల్ప్ టు ద బ్లెస్డ్ సెయింట్స్ దట్ దే బీ వర్షిప్డ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. అంటే మనం ఎప్పుడు కూడా అగైన్స్ట్ ప్రిన్సిపల్ ఫీస్ట్స్, ముఖ్యమైనటువంటి విందులకు వ్యతిరేకంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా చాలా నైపుణ్యంతో మంచి పనులు అన్నవి ఎంతో భక్తితో బ్లెస్డ్ సెయింట్స్, మహాత్ములకి సహాయం చేయడానికి, దట్ దెన్ బీ వర్షిప్డ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్, వాళ్ళని భగవంతుడి చర్చిలో వాళ్ళని ఎవరైతే మహాత్ములో వాళ్ళని మనం పూజించాలి. దాన్ ఎట్ అదర్ టైమ్స్ ఇతర, అండ్ టు డిస్పోజ్ అవర్ సెల్స్ ఇన్ లైక్ మేనర్
యాజ్ ఇఫ్ వీ షుడ్ దెన్ బి టేకెన్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. అంటే మనని మనం ఎలా అంటే ప్రపంచంలోంచి ఇప్పుడే మనని తీసుకెళ్ళిపోతున్నారు అన్నట్టుగా జీవించాలి. అండ్ బీ బ్రాట్ ఇన్ టు ద ఎవర్ లాస్టింగ్ ఫీస్ట్ ఇన్ హెవెన్. ఎప్పుడు కూడా నిరంతరమైనటువంటి ఆ స్వర్గంలో అంటే ఏంటి, ఆ విందు కోసం ఆలోచించండి, అందులోనే మునిగి ఉండండి అంటున్నాడు. అండ్ సిత్ దట్ బ్లిస్ ఈజ్ యట్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ ఫర్ ఎ టైమ్. సిత్ ఒకసారి చూడాలి. సిత్ దట్ bliss is yet deferred from us for a time. We may well thank that we be not yet ready nor worthy to come there too. సిత్ అంటే సిట్ అని, బ్లిస్ అన్నది అంటే పరమానందం అన్నది ప్రమజ్ మనకేమీ డిఫరెంట్గా లేదు కొంతకాలం. వీ మే వెల్ థింక్ దట్ వీ బీ నాట్ ఎట్ రెడీ. మనం ఇంకా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం సంసిద్ధంగా లేవు. నార్ వర్దీ టు కమ్ దేర్ టు, అక్కడికి రావడానికి మనం అంతా అంటే సంసిద్ధంగా లేవని జ్ఞాపకం పెట్టుకోవాలి. అండ్ దేర్ ఫోర్ వీ ఆట్ టు ప్రిపేర్ అవర్ సెల్స్. అందుకని మనం ఏం చేయాలి, మనం తయారు చేసుకోవాలి టు బి ఇంకా సంసిద్ధంగా ఉండడానికి. ఫర్ యాజ్ సెయింట్ ల్యూక్ సెత్, ల్యూక్ అన్న ఆయన ఏం చెప్పారంటే, బ్లెస్డ్ ఈజ్ దట్ సర్వెంట్ హూమ్ హిజ్ లార్డ్ వెన్ హీ కమెన్. తన ప్రభు తన దగ్గరికి వచ్చినప్పుడు అట్ ద అవర్ ఆఫ్ డెత్, మృత్యు ముందు, షల్ ఫైండ్ రెడీ. ఆయన ఎలా ఉండాలంటే నేను సంసిద్ధంగా ఉన్నానని ఎవరేంటాడో ఆయనే ధన్యుడు. ఫర్ హీ షల్ టేక్ హిమ్, అండ్ ఆయన అప్పుడు ఆ భగవంతుడు ఆయన తీసుకెళ్ళి అండ్ లిఫ్ట్ హిమ్ అప్ హై అబవ్ ఆల్ ఎర్త్లీ థింగ్స్, ప్రాపంచిక విషయాలన్నిటికంటే అతన్ని అతీతంగా తీసుకెళ్తాడు. ఇన్ టు ద ఎవర్ లాస్టింగ్ జాయ్, అంటే ఆ అనంతమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆ పరమానందంలోకి తీసుకువెళ్తాడు. అంటే ఎవరైతే సంసిద్ధంగా ఉంటారో ఆ భగవంతుడు వచ్చినప్పుడు చనిపోవడానికి వాళ్ళని చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్తాడు అని. ఇక్కడితో ఇది అయిపోయిందండి. సిత్ అంటే ఆఫ్టర్ వర్డ్ అండి, ఆఫ్టర్ తర్వాత, ఆఫ్టర్ వర్డ్నా. అండ్ సిత్ దట్ బ్లిస్ ఈజ్ యట్ డిఫర్డ్ ఫ్రమ్ అస్. SITH. అవునండి, SITH. బ్లిస్ అన్నది మన నుంచి కొంతకాలం లేకపోయినప్పటికీ వీ మే వెల్ థింక్ దట్ వీ బీ నాట్ రెడీ, అంటే మనం రెడీగా లేము అనమాట. మనం ఇంకా వర్దీగా లేము ఆ పరమానందాన్ని మనం పొందడానికి. అందుకని మనం ఏం చేయాలంటే మనం సంసిద్ధం చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనం సంసిద్ధంగా లేకపోయినా మనం సంసిద్ధంగా ఆ బ్లిస్ పొందడానికి వీలుగా చేసుకోవాలని చెప్తున్నారు. ఓకే అండి, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్తేనండి అందరికీ మేడం. అందరికీ నమస్తే. క్లోజ్ చేస్తున్నాను.